నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సోనియా. తెలంగాణ సంగ్రామంలో కీలకమైన ఒక ఘట్టానికి నేడు తెరపడనుంది. 3 విడతల్లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటి దశకు సంబంధించి నేటితో నామినేషన్ల దాఖలకు గడువు ముగుస్తుంది. సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. తొలి విడతలో 4236 గ్రామ సర్పంచ్ పదవులకు 37440 గ్రామ పంచాయతీ వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. నేటితో నామినేషన్ల గడువు ముగిశాక రేపు నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల విత్డ్రాకు డిసెంబర్ 3 వరకు సమయం ఉంది. విత్డ్రాలు పూర్తయ్యే డిసెంబర్ 3న సాయంత్రానికి బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాలు ప్రకటిస్తారు. డిసెంబర్ 11న పోలింగ్ నిర్వహిస్తారు. ఇక ఇప్పటికే పలు గ్రామ పంచాయతీలలో ఏకగ్రీవాలు జోరందుకున్నాయి. వేలం పాటలు అంతే జోరుగా సాగుతున్నాయి. ఏకగ్రీవాలపై ఎస్సీసీ కీలక ప్రకటన చేసింది. నామినేషన్ దాఖలు, పరిశీలన, విత్డ్రా ప్రక్రియలు పూర్తయిన తర్వాత ఏకగ్రీవాలపై క్లారిటీ వస్తుంది. అసలు నామినేషన్ వేయకుండా ఏకగ్రీవాలంటే కుదరదని ఎస్సీసీ ప్రకటించింది. బలవంతపు ఏకగ్రీవాలు, వేలం పాటలపై ఎస్సీసీ ఫోకస్ కూడా పెట్టింది. తెలంగాణ సంగ్రామంలో కీలకమైన ఒక ఘట్టానికి నేడు తెరపడనుంది. 3 విడతల్లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటి దశకు సంబంధించి నేటితో నామినేషన్లు దాఖలకు గడువు ముగుస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. ఇక తొలి విడతలో 4236 గ్రామ సర్పంచ్ పదవులకు 37440 గ్రామ పంచాయతీ వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. నేటితో నామినేషన్ల గడువు ముగిశాక రేపు నామినేషన్లను పరిశీలిస్తారు. ఇక నామినేషన్ల విత్డ్రాకు డిసెంబర్ 3 వరకు సమయం ఉంది. విత్డ్రాలు పూర్తయ్యే డిసెంబర్ 3న సాయంత్రానికి బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాలు ప్రకటిస్తారు. ఇక డిసెంబర్ 11న పోలింగ్ నిర్వహిస్తారు. ఇప్పటికే పలు గ్రామ పంచాయతీలలో ఏకగ్రీవాలు జోరందుకున్నాయి. వేలం పాటలు అంతే జోరుగా సాగుతున్నాయి. ఏకగ్రీవాలపై ఎస్సీసీ కీలక ప్రకటన చేసింది. నామినేషన్ దాఖలు, పరిశీలన, విత్డ్రా ప్రక్రియలు పూర్తయిన తర్వాత ఏకగ్రీవాలపై క్లారిటీ వస్తుంది. ఇక నామినేషన్ వేయకుండా ఏకగ్రీవాలంటే కుదరదని ఎస్సీసీ ప్రకటించింది. బలవంతపు ఏకగ్రీవాలు, వేలం పాటలపై ఎస్సీసీ ఫోకస్ కూడా పెట్టింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో అంది సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, మొత్తానికి మనం చూసుకుంటే తెలంగాణ సంగ్రామంలో జోరుగా నామినేషన్లు కొనసాగుతున్నాయి. ఈ రోజే చివరి రోజు కావడంతో పరిస్థితి ఎలా ఉంది, ఏంటి? చివరి రోజు మొత్తానికి ఎన్నికల నామినేషన్లు ఒకవైపు, హైకోర్టులో కేసులు ఒకవైపు. సో హైకోర్టు ఇప్పటికే దీనిపైన ఒక సంచలన స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఎన్నికల నిర్వహణ అనేది ఇప్పుడు అడ్డుకునేటువంటి పరిస్థితి లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. మోర్ ఓవర్ ఈ నెల ఈ జరగబోయేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఇప్పటికే జీవో నెంబర్ 46ను విడుదల చేసిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ నియోజకవర్గాల మొత్తం రిజర్వేషన్లు కలిపి 50% మించకూడదంటూ కూడా ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తున్నటువంటి సందర్భంగా ఒక కీలకమైనటువంటి నామినేషన్ల ఘట్టానికి మాత్రం ఈ రోజు తెరబడబోతోంది. 3 విడతల్లో జరగబోయేటువంటి ఈ ఎన్నికల్లో మొదటి దశకు సంబంధించినటువంటి నామినేషన్లు ఇవాళ అయిపోబోతున్నాయి. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఇది మొత్తం కూడా పూర్తయ్యేటువంటి పరిస్థితులు. దీంట్లో అక్కడక్కడ వేలం పాటలు నడుస్తున్నాయి, అక్కడక్కడ ఏకగ్రీవాలు నడుస్తున్నాయి. కానీ నామినేషన్ లేకుండా ఏకగ్రీవం చేయడం పైన అటు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల
కమిషన్ దృష్టి పెట్టింది. వేలం పాటలు కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి, లక్షల్లో వేలం పాటలు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షల వరకు కూడా వేలం పాటలు వెళ్తున్నటువంటి క్రమంలో అట్లాంటి వాటిపైన కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టింది. సో అట్లాంటి జరగకుండా తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తోంది. సో మరోవైపు ఈ ఎన్నికలకు సంబంధించి ఈ జియో నెంబర్ 46 పైన కోర్టుకు వెళ్తున్నారు, కోర్టు కేసులు నడుస్తున్నాయి, బీసీలకు అన్యాయం జరుగుతోంది. సో దీనిపైన ఖచ్చితంగా ఎన్నికలు ఆపాలంటూ కూడా ఎన్నికల బీసీ సంఘాలు కోర్టుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో జియో నెంబర్ 46 పైన స్టే విధించేటువంటి పరిస్థితి లేదు. సో ఆల్రెడీ షెడ్యూల్ కూడా విడుదలైంది కాబట్టి 50% లోపే ఉందంటూ ప్రభుత్వం ముందుకెళ్తుంది కాబట్టి సో దీనిపైన ఖచ్చితంగా స్టే అయితే విధించలేమంటూ కూడా ఇప్పటికే కోర్టు కీలకమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. రైట్. సో దీనిపైన మాట్లాడదాం ఇంకా. సో ఈ ఎన్నికలు ఎట్లా జరగబోతున్నాయి, ఈ సంగ్రామంలో అఫ్ కోర్స్ పార్టీలతో సంబంధం లేకపోయినా కానీ గెలిచిన వాళ్ళు మా పార్టీ అని చెప్పుకుంటారు, దాంట్లో అన్డౌటెడ్లీ. మా కరెస్పాండెంట్ నవీన్ ఉన్నారు ఖమ్మం నుంచి. నవీన్, గుడ్ మార్నింగ్. సో ఒక కీలక ఘట్టం మొత్తానికి చాలా కాలం తర్వాత జరగబోతోంది. ఎన్నికల మొదటి దశ ఎన్నికలకి ఈ రోజు నామినేషన్లు అయిపోతున్నాయి. సో ఎట్లా ఉంది గ్రౌండ్ లో వాస్తవ పరిస్థితులు ఏంది? ఎన్నికల కమిషన్ చేస్తున్నటువంటి ఆరోపణలకి వేలం పాటలు కానీ లేదంటే ఏకగ్రీవాలు కానీ రూల్స్ కు విరుద్ధంగా జరుగుతున్నాయి అన్నది ప్రధానంగా వినిపిస్తోంది. గత 2-3 రోజుల నుంచి ఇదే చర్చ జరుగుతోంది. ఏం జరుగుతోంది నవీన్? శ్రీకాంత్, మనం చూడొచ్చు తెలంగాణలో స్థానిక సంస్థల నగరం మోగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మొదటి విడత సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ఈ రోజుతో ముగించడంతో కూడా అందరూ కూడా ఆ అడవిలో ఉన్నారు. అంటే ఏకగ్రీవం అనేది ప్రధానంగా ఏంటంటే ఆ పంచాయతీ అభివృద్ధి కోసం వాళ్ళు ఏకగ్రీవం చేసుకోవడం కోసం చాలా వారు కూడా కృషి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనఫిషియల్ గా ఏంటంటే వాళ్ళు ఎలక్షన్ లో పెట్టినా కానీ ఖర్చు అవుతాయి కాబట్టి వాళ్ళు మేము గుడి కట్టిస్తాం, లేకపోతే మీకు సంబంధించిన అభివృద్ధి పంచాయతీకి సంబంధించిన ఏదైనా అభివృద్ధి కార్యక్రమం ఉంటే దానికి ముందుగానే మేము నిధులు ఇస్తాం అని చెప్పేసి కూడా వాళ్ళు చెక్ రూపంలో కానీ లేకపోతే క్యాష్ డిపాజిట్ అంటే ఒక పెద్ద మనుషుల దగ్గర క్యాష్ ఐ థింక్ సిగ్నల్ ఇష్యూ వచ్చినట్టుంది. నవీన్, గెట్ బ్యాక్ టు మీ దగ్గర మళ్ళీ వస్తాను. రైట్, మా కరెస్పాండెంట్ కిరణ్ కూడా అందుబాటులో ఉన్నారు. కిరణ్, సో వాస్తవానికి అంటే ఈ ఎన్నికలకు సంబంధించి కోర్టులో పిటిషన్లు పడుతున్నాయి, ఎన్నికలు ఆపాలన్నటువంటి వాదన కూడా బీసీ సంఘాలు వినిపించినాయి. బట్ ఎన్నికలను ఆపేటువంటి పరిస్థితి లేదు అంటూ కూడా ఇప్పటికే కోర్టు స్పష్టం చేయడం జరిగింది. అయితే గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల టైంలో కూడా 2009 ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. ఎన్నికలు రద్దు చేయాలని కోర్టుకు తీసుకెళ్తే అప్పుడు కోర్టు కూడా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది మేమే. సో మళ్ళీ ఎట్లా స్టే ఇస్తామంటూ కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో అదే పరిస్థితి వచ్చింది. ఈవెన్ ఇక్కడ కూడా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా ఎన్నికలకు ఎక్కడ అడ్డంకి చెప్పలేదు, ఎన్నికలు నిర్వహించుకోవచ్చు, బట్ ఇట్ ఇస్ అండర్ 50% రిజర్వేషన్ లోపు మాత్రమే. సో ప్రభుత్వం ఆ విధంగానే ముందుకెళ్తుంది. బట్ బీసీ సంఘాల రియాక్షన్ ఎట్లా ఉంది? సో గ్రౌండ్ లెవెల్లో వాట్ ఇస్ ద రియాలిటీ కిరణ్? శ్రీకాంత్, మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆ కీలక ఘట్టమైనటువంటి నామినేషన్ ప్రక్రియ మరి కాసేపట్లో ముగియనుంది. దీనికి సంబంధించి గత 2 రోజుల నుంచి కూడా టికెట్ల వేటలో ఇటు ఆశావాహులు అగ్రనేతల చుట్టూ తిరిగారు. ప్రధాన పార్టీలకు సంబంధించి టిఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి ఇప్పటికే ఒక క్లారిటీ రావడంతో కూడా చాలా మంది నామినేషన్ వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అధికార పార్టీ నేతలకు పెను సవాల్ గా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే బీసీ సంఘ నేతల నుంచి కూడా తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లెక్కలు తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా కూడా ఏ జిల్లాలో ఎంత శాతం ఇచ్చారనేటువంటి లెక్కలతో సహా కూడా బయట పెట్టడం జరిగింది. ఇప్పటికే అత్యధికంగా 27% మించి కూడా ఎక్కడ కూడా బీసీలకు అవకాశం ఇవ్వని పరిస్థితి అయితే ఉంది. కొన్ని జిల్లాల్లో 7, 8, 12, 14, 17 ఇలా చాలా తక్కువ శాతం బీసీలకు అవకాశం వస్తున్నటువంటి నేపథ్యంలో బీసీ నేతలు అయితే చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇటు కవిత చర్యలు కూడా కొంత ఇబ్బందికరంగా మారినటువంటి అంటే అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. బీసీ రిజర్వేషన్ల విషయంలో కల్వకుంట్ల కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలి, ఎక్కడికక్కడ కాంగ్రెస్ దిమ్మలను పూడ్చివేయాలనేటువంటి ఒక పిలుపు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే మునుగోడు నియోజకవర్గం సంబంధించి చౌటుప్పలు మండలాల్లో కూడా పలు గ్రామాల్లో కూడా కాంగ్రెస్ జెండా. కిరణ్, తెలంగాణలో అత్యధిక గ్రామ పంచాయతీ స్థానాలు ఉంది నల్లగొండ జిల్లాలోనే. సో అట్లా నల్లగొండ జిల్లాలోనే బీసీలకు అన్యాయం జరిగింది, తక్కువ స్థానాలు కేటాయించారన్నది ప్రధానంగా బీసీ సంఘాల నుంచి వినిపించింది. సో ఈ విషయంలో బీసీ సంఘాల రియాక్షన్ ఏంటి నల్గొండ నుంచి? రైట్, మనం చూసుకోవచ్చు నల్లగొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అందులోనూ ఇక్కడ
అతిపెద్ద జిల్లా అయినటువంటి నల్గొండ జిల్లాలో రెడ్ల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. కోమటిరెడ్డి వెంకరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కుందూరు జానారెడ్డి లాంటి కరుడుగట్టిన కాంగ్రెస్ నేతలు, కీలక రాజకీయ అంటే రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పేటువంటి నేతలంతా కూడా ఈ జిల్లాలో ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళకు బీసీ రిజర్వేషన్ల సెగ అయితే మొదలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా గ్రామాల్లో బీసీ సంబంధించిన నేతలు ఒక జనరల్ స్థానం అయిన ఉన్నప్పటికీ కూడా తమకు అవకాశం ఇవ్వాలంటూ కూడా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే పరిస్థితిని ప్రత్యర్థులైనటువంటి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా క్యాచ్ చేసుకుంటున్నాయి. అంటే కొన్ని జనరల్ స్థానాల్లో కూడా బీసీలకు అవకాశం ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ పార్టీలకు సంబంధించి పార్టీ గుర్తులు ఉండవు కాబట్టి, ఎలక్షన్ కమిషన్ గుర్తులు కాబట్టి. కిరణ్, ఇది గ్రామ పంచాయతీ ఎన్నికలు. సో ప్రస్తుతానికి సందర్భం అప్రస్తుతమైనా గానీ నల్లగొండ విషయంలో మీరు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి పేర్లు ప్రస్తావించారు కాబట్టి ఈ ప్రశ్న అడగాల్సి వస్తోంది. సో గ్రామ పంచాయతీల్లో బీసీలకు అన్యాయం జరిగిందన్న వాదన ఒకటి నల్లగొండ జిల్లా నుంచి. ఇంకా ఖమ్మంలో, భద్రాద్రి కొత్తగూడెంలో అయితే 0 స్థానాలు. ఆ విషయం కూడా నవీన్తో మాట్లాడదాం. ఇక్కడ ఒక పొలిటికల్ సినారియో మారబోతోంది. ఎందుకంటే మీరు మాట అన్నారు, కాంగ్రెస్ పార్టీకి కంచుకోట నల్లగొండ జిల్లా అని. ఆ కంచుకోటను ఒక బీసీ నాయకుడు బద్దలు కొట్టబోతున్నాడా? బీసీలకు సంబంధించి కైలాష్ నేతను కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టబోతోందా? ఇది రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే జరుగుతోందా? ఈ పంచాయతీ ఎట్లా చూడొచ్చు ఈ వివాదాన్ని కిరణ్? చాలా ఈ వివాదానికి సంబంధించి కొంత అధికార పార్టీ నేతలకు అయితే సవాలని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తితో ఉన్నారు. దానికి తోడు మొన్నటి డిసిసి అధ్యక్షుడి ఎంపిక అంశం సంబంధించి కూడా బీసీ నేతలు ఆగ్రహంతో ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా ఇటు బీసీ రిజర్వేషన్ల కేటాయింపు సంబంధించి కొంత అధికార పార్టీకే కొంత సవాల్ ఎదురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయినప్పటికీ నల్గొండ ఉమ్మడి 2 స్థానాలు కాంగ్రెస్ పార్టీ అంచనాలు వేసే పనులు అగ్రనేతలు ఉన్నారని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే ఎవరైతే గ్రామాలకు సంబంధించి ఇప్పటికే నిన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా మాట్లాడారు. పవర్ లో మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించాలనేటువంటి పిలుపును కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇచ్చారు. ఎందుకంటే పవర్ లో ఉన్నాం కాబట్టి అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి సంకేతాన్ని తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. గెలుపు ఎవరైతే సర్వే చేయించి మరి ఎవరైతే గెలుస్తారో ఆ గెలుపు గుర్రాలకే టికెట్ కూడా ఇచ్చినట్టు కూడా మనకు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా సమాచారం అంతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రతిపక్ష కిరణ్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మీతో మళ్ళీ మీ దగ్గరికి వస్తాం, కాంటాక్ట్ అవుతాం. నవీన్ ఇస్ ఇట్ ఓకే? నవీన్, అంటే కాంగ్రెస్ పార్టీ పరంగా బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీలు కానీ పార్టీ పరంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు ఎన్ని పంచాయతీలు కేటాయిస్తాం ఏమిటి అన్నది తమ వైఖరి ఒక స్పష్టత అనేది ఇప్పటికి రాలేకపోతుంది. సో కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరుగుతున్నాం. పార్టీ పరంగా కూడా వాళ్ళు ఏం కేటాయించలేదు. పార్టీలో ఉండి చట్టపరంగా 50% మాత్రమే కేటాయించారు. అండ్ ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే చట్టపరంగా ఎస్సీ ఎస్టీలకు 3436 గ్రామ పంచాయతీలు కేటాయిస్తే, అంటే ఇట్ ఈస్ పర్సంటేజ్ విషయానికి వస్తే 27% వాళ్ళ కేటాయిస్తే మిగిలిన 23%లో 2929 కేటాయించాలి. బట్ బీసీలకు అంత కేటాయించలేదు, కేవలం 2100 మాత్రమే కేటాయించారు. సో ఆల్మోస్ట్ ఇది 17% కుదించారు అన్నది బీసీ సంఘాల నుంచి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన. ఈ అంశం పైన కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆల్రెడీ మేము దీనిపైన స్టే ఇవ్వలేమని చెప్పేసి కోర్టు కూడా దీన్ని రిజెక్ట్ చేసి పంపించడం జరిగింది. సో ఇప్పుడు వాట్ ఇస్ ద సిచ్యువేషన్? అండ్ మోర్ ఓవర్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెంలో కూడా 1 స్థానం కూడా కేటాయించలే, 0 స్థానాలంటూ కూడా ఒక వాదన బలంగా తెరపై వస్తోంది. సో ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు నవీన్? శ్రీకాంత్, మనం చూడొచ్చు అంటే కొత్తగూడెం జిల్లా అంటే ఆల్మోస్ట్ గిరిజన జిల్లా అని చెప్తారు. గిరిజన జిల్లా అయినప్పుడు కూడా బీసీల సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది. కానీ బీసీల ఎక్కడ కూడా ఒక సీట్ కూడా కేటాయించలేదు. పాత పద్ధతిలో అంటే పాత రిజర్వేషన్లు ఏ విధంగా అవుతున్నాయో అదే విధంగా కూడా ఈసారి రిజర్వేషన్లు అయితే అమలు చేసినట్టు తప్పదు. కాబట్టి ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ మీద కొంత గురువు ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే బీసీ సంఘాలు ఆశించారు. ఎందుకంటే ఈసారి ఎన్నికలలో ఖచ్చితంగా రిజర్వేషన్ విషయంలో మాకు ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. మేము ఉన్నటువంటి ప్రాంతాలు, ఎందుకంటే ఆ బీసీలు ఉన్నటువంటి ప్రాంతాల్లో మాకు సీట్లు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మేము పోటీ చేస్తామని చెప్పేసి కూడా ఆశాభావాలు చాలా మంది కూడా ముందుకు వచ్చారు. కానీ అలాంటిది ఏం లేకుండా పూర్తి స్థాయిలో కూడా రిజర్వేషన్ మొత్తం కూడా మారిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కువ కూడా గిరిజనులకే కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ స్థానాలు కూడా కేటాయించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైనా బీసీ సంఘాలు అయితే కొద్దిగా అయితే గురువు ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. అది ప్రధానంగా ఎందుకు అడగాల్సి వస్తుందంటే నవీన్, కొత్తగూడెంలో ఆల్మోస్ట్ 471 గ్రామ పంచాయతీలు ఉంటే
ఒక్క గ్రామ పంచాయతీని కూడా బీసీలకు ఎందుకు కేటాయించలేదు? ఇందాక మీరు అన్నారు బీసీల సంఖ్య ఉందని చెప్పేసి, బట్ బీసీలకు ఒక్క రిజర్వేషన్ కూడా రాకపోవడం కూడా, ఒక్క స్థానం రాకపోవడం కూడా ఇది ఒక ప్రశ్నే కదా. సో ఈ ప్రశ్నను అక్కడటువంటి నాయకత్వం ఎట్లా చూస్తోంది? ఈ ఎన్నికలు ఎట్లా జరిగేటువంటి అవకాశం ఉంది? బీసీల రియాక్షన్స్ ఎట్లా చూడొచ్చు ఇక్కడ? శ్రీకాంత్, వాస్తవానికి ఏంటంటే ఉమ్మడి భద్రాద్రి జిల్లా చూసుకున్నట్టయితే ఇది గిరిజన చట్టాలతో ముడిపడి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి బీసీలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అంటే వాళ్ళకి హక్కు లేదు వాస్తవానికి పోటీ చేయడానికి. ఎందుకంటే బీసీలు పోటీ చేయొచ్చులే కానీ వాస్తవానికి ఇక్కడ ఏంటంటే రిజర్వేషన్ విషయాలు కానీ లేదా 170 ఇవన్నీ ఉంటాయి. కొంచెం గిరిజన చట్టాలు సంబంధించిన చట్టాలు అమల్లో ఉన్న నేపథ్యంలో ఇక్కడ బీసీలకి ఎక్కడ కూడా స్థానం దక్కలేదని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా వాస్తవానికి బీసీలకు చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం చెప్పిన విధంగా ఏదో 50% మేము రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పినటువంటి మాటలు మొత్తం కూడా ఇదంతా కూడా వేస్ట్ అయిపోయినట్టే చెప్పుకోవచ్చు. ఎక్కువ కూడా ఇప్పుడు అంతా కూడా గిరిజనులకే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా గిరిజనులకి ఎక్కువ కూడా స్థానంలో వచ్చే పరిస్థితి కాబట్టి లేదని పూర్తి స్థాయి కూడా గిరిజనులకి అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అయితే అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు పోటీ చేయొచ్చు, వాళ్ళ జనాభా కూడా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కూడా వాళ్ళకి ఆ సీట్ లేని పరిస్థితి కాబడుతుంది. అక్కడ వేరే వాళ్ళకి రిజర్వేషన్ చేసిన పరిస్థితి కాబడుతుంది. ఆల్మోస్ట్ ఇవాళతో చూసుకుంటే ఇవాళతోటి కూడా నామినేషన్ల ప్రక్రియ మొదటి విడతకు సంబంధించిన పూర్తి స్థాయి కూడా అయిపోయేటువంటి ప్రక్రియ కనపడతా ఉంది. అంటే 11వ తారీఖు ఎలక్షన్ ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా మొదటి విడతగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎక్కడ కూడా అవకాశం లేదు, అంటే వాళ్ళకి ఏమైనా కల్పించే అవకాశం కూడా ఎక్కడ కూడా లేని పరిస్థితి కనపడుతుంది. ఏదైనా పూర్తి స్థాయి కూడా బీసీ సంఘాలు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఖమ్మం జిల్లాలో కనపడతా ఉంది. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి బీసీలు ఒక ప్రశ్నలు మాత్రం లేవనెత్తుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడతకు సంబంధించి కీలకమైనటువంటి ఒక ఘట్టం. 3 విడతల్లో జరిగేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు మొదటి దశకు సంబంధించి వాటితో నామినేషన్లు అయిపోబోతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు వేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు తొలి విడతలో చూసుకుంటే 4236 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు 37,440 గ్రామ పంచాయతీ వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఇవాళతో నామినేషన్ల గడువు అయిపోతే గనక సో రేపు నామినేషన్లు పరిశీలించబోతున్నారు. ఆ తర్వాత విత్డ్రాకి డిసెంబర్ 3వ తారీఖు వరకు సమయం ఉంటుంది. సో దాని తర్వాత 11వ తారీఖు రోజు పోలింగ్ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల వరకు ఏ గ్రామానికి ఎవరు కింగ్ అనేది తెలియబోతుంది. సో ఇప్పటికీ అక్కడక్కడ ఏకగ్రీవాలు జరుగుతున్నాయి. అయితే నామినేషన్లు వేయకుండానే ఏకగ్రీవాలు వెళ్ళడాన్ని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం దానిపైన దృష్టి పెట్టింది. దానిపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తోంది. తో పాటు వేలం పాటలు నడుస్తున్నాయి. అక్కడక్కడ ఏదో వినాయకుడు లడ్డు వేలం పాటలుగా గ్రామ పంచాయతీ వేలం పాటలు కూడా నడుస్తున్నాయి. ఆ ఖర్చు ఏదో డెవలప్మెంట్ కోసం పెట్టుకుందాం అన్నటువంటి ధోరణిలో అక్కడక్కడ వేలం పాటలు నడుస్తున్నాయి. దానిపైన కూడా ఇప్పటికే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి, అదే పద్ధతిలో వెళ్ళాలి. ఈవెన్ యునానిమస్ అయినా కానీ దానికి సంబంధించినటువంటి నామినేషన్లా ఇదంతా కూడా యాజ్ పర్ రూల్ నడవాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నది ప్రధానంగా గ్రామ పంచాయతీలో వస్తున్నటువంటి అంశాలు. మహబూబ్ నగర్ నుంచి కరెస్పాండెంట్ వెంకటేశ్వరం అందుబాటులో ఉన్నారు. వెంకటేశ్వరం, గుడ్ మార్నింగ్. సో ముఖ్యమంత్రి జిల్లాలో ఎట్లాంటి పరిణామాలున్నాయి? ముఖ్యమంత్రి ఈ ఎన్నికల ప్రచారాన్ని, అఫ్ కోర్స్ ప్రచారం కాకపోయినా కానీ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఒక్కొక్క పని మొదలు పెట్టింది. ఆయన సొంత జిల్లా నుంచే మొదలు పెట్టారు ఒక స్పీచ్ తోటి. సో ఏంటి మహబూబ్ నగర్ పరిస్థితి ఏంటి? ఎట్లాంటి పరిణామాలు ఉంటున్నాయి వెంకటేశ్వరం? ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవడంతో ఆ జోస్ తోటే ఈ స్థానిక ఎన్నికలైతే కాంగ్రెస్ ముందుకొచ్చిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 1670 సంబంధించిన సర్పంచ్ స్థానాలు ఉండగా 4840 వార్డులకు సంబంధించిన అభ్యర్థులు కూడా నిలబడ్డారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా ఉత్సాహంగా ఈ ఎన్నికలకు ముందుకు వస్తుందని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా కూడా కోలాహలం కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. గత సంవత్సరం నుంచి బీఆర్ఎస్ బీజేపీ షేరింగ్ ఎట్లా ఉంది? వాళ్ళు ఎట్లా ఇస్తున్నారు పంపకాలు? పార్టీ పరంగా ఏమైనా పెట్టేటువంటి అవకాశం ఉందా? రిజర్వేషన్ బట్ వాళ్ళు ఏమైనా వైఖరి చెప్తున్నారా? మేజర్ గా చూసుకుంటే కాంగ్రెస్ ఈ పంపకాల్లో ఏకగ్రీవంలో ముందుందని చెప్పవచ్చు. చాలా ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా చూసుకుంటే కొండారెడ్డిపల్లిలో గ్రామంలో కూడా ఒక సర్పంచ్ 10 వార్డులకు సంబంధించిన మొత్తంగా వారిని ఏకగ్రీవం చేసేందుకైతే ఈ రోజు అయితే మొత్తం పూర్తి అయితే అవకాశం ఉంటుంది. ఈ రోజు చివరి రోజు కావడంతో దానికి సంబంధించిన గ్రామ పెద్దలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా దానిలో ఇన్వాల్వ్ అయ్యి వారిని ఏకగ్రీవం చేసేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో పాటు జోగులాంబ గద్వాల జిల్లాలో 90 లక్షలకు సంబంధించిన ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా ఏకగ్రీవం చేశారు. ఆ గద్వాల జిల్లాలోనే 4 ప్రాంతాలలో సర్పంచులను వార్డు మెంబర్లను ఏకగ్రీవం చేసేందుకైతే వేగంగా పావులు కలుపుతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ సంబంధించిన
ఆ గ్రామంలోని కార్యకర్తలతో పాటు ఆ సర్పంచ్ అభ్యర్థులను కూడా ముందుకు తీసుకొస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి సొంత జిల్లా కాబట్టి కొంత క్యూరియాసిటీ ఎక్కువ ఉంటది వెంకటేశం. నామినేషన్లకు సంబంధించి కానీ లేదంటే ఏకగ్రీవాలకు సంబంధించి కానీ వేలంపాటలకు సంబంధించి కానీ వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో దీనిపైన ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా ఫోకస్ చేసింది. సో ఇట్లాంటి వేలంపాటలు కానీ ఏకగ్రీవాలు కానీ వితౌట్ నామినేషన్ చట్టానికి విరుద్ధంగా అట్లాంటి ఏకగ్రీవాలు ఏమైనా నడుస్తున్నాయా? దానిపైన ఏమైనా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా అధికారులు? ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో ఏకగ్రీవం చేసేందుకు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ కూడా అభ్యర్థులు కూడా ఈసీకి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఎక్కడ కూడా పాటించడం లేదని మనకు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న సంఘటనలు చోటుచేస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో మహబూబ్నగర్ జిల్లాలో కూడా నిన్న కూడా ఒక టంకర ప్రాంతంలో ₹1 కోటి బంపర్ ఆఫర్ ఇచ్చారు ఆ సర్పంచ్ అభ్యర్థి. అక్కడ మనం వెళ్లి చూస్తే కూడా కేవలం 77 లక్షలే దానికి దేవాలయాల అభివృద్ధికి, గ్రామ అభివృద్ధికి, ఇతర పనులకు, శ్మశాన వాటికలకు, దానికి సంబంధించిన అభివృద్ధి పనులకే మేము ఈ డబ్బులు కేటాయిస్తున్నామని ఆ సర్పంచ్ అభ్యర్థులు చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం సంబంధించి సొంత నియోజకవర్గంలో కూడా ఈ సంబంధించిన ఏకగ్రీవ పందేరాలు అయితే చాలా సాగుతున్నాయి, వేలం పాటలు సాగుతున్నాయి. ఎక్కడ కూడా పోలీసులు కూడా మన మహబూబ్నగర్ జిల్లా చూసుకుంటే పాత ముల్గరలో కూడా కాంగ్రెస్ సంబంధించిన చాలా మంది ఆశావాహులు గుమికూడడం, అక్కడ ఏకగ్రీవం చేసే ప్రయత్నాలు కూడా వాళ్ళు పోలీసులు కూడా అడ్డుకొని వారిని అయితే స్టేషన్ తరలించిన సంఘటన చోటు చేసుకుంది. పాలమూరు జిల్లాతో పాటు గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలు ప్రతి జిల్లాల్లో కూడా కాంగ్రెస్ కు సంబంధించిన ఎక్కడైతే ఆశావాహులను, సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవం చేయాలనుకుంటున్నారో బీఆర్ఎస్ కూడా పోటీగా అక్కడికే వారిని కూడా బరిలో దించి వారిని కూడా ఏకగ్రీవం చేయాలని బీఆర్ఎస్ పార్టీ కూడా 50% ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే అభ్యర్థులు అక్కడ చూస్తుందో బీఆర్ఎస్ పార్టీ కూడా అదే ప్రయత్నాలు అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మీ దగ్గర మళ్ళీ వస్తా. ఎనీవే థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కోడి పందాల జరిగినట్టు అట్లాంటి పందాలు జరుగుతున్నాయి. అంటే గెలుపోటమిలో జరుగుతాయి కానీ నామినేషన్ల విషయంలో, అభ్యర్థుల విషయంలో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్కొక్క వాదన చూస్తున్నాం. గతంలో కూడా చాలా సందర్భాలు జరిగాయి. బట్ నామినేషన్లు వేయకుండా ఏకగ్రీవం కావాలంటే ఈ చట్ట ప్రకారం చెల్లదు. అట్ ది సేమ్ టైం అధికారికంగా ఏకగ్రీవాలను SEC అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన తర్వాతనే ఏకగ్రీవాలు అనేవి చెల్లుతూ ఉంటాయి. సో వాటికి విరుద్ధంగా ఎన్నికలు ఏకగ్రీవాలు జరగొద్దు అన్నది ప్రధానంగా ఇప్పుడు పరిస్థితులు చూస్తే గ్రామ పంచాయతీల్లో వాదన బలంగా వినిపిస్తోంది. రైట్, మెదక్ నుంచి మా క్రాంతి కరెస్పాండెంట్ అందుబాటులో ఉన్నారు. క్రాంతి, గుడ్ మార్నింగ్. కొన్ని అంశాలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవైపు ఏకగ్రీవాలు, ఇంకోవైపు వేలంపాటలు, మరోవైపు నిన్నటి ఎపిసోడ్ బీసీలు రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగింది. 27% కంటే తక్కువ వస్తున్నాయి. ఓవరాల్ గా చూస్తే 17% మాత్రమే బీసీలకు కేటాయించారు. సో దీంట్లో రకరకాల కారణాలు వెతుకుతున్నారు. కొన్ని ST రిజర్వ్డ్ ఉన్నాయి, కొన్ని గిరిజన రిజర్వ్డ్ చట్టాలు ఉన్నాయి. సో ఆ చట్టాలు అమలున్నాయి కాబట్టి చేయలేకపోయారని చెప్పేసి 50% పేరుకి అన్నారు కానీ 50% కంటే తక్కువ గ్రామ పంచాయతీల్ని ఈ 10 జిల్లాలో బీసీలకు కేటాయించారనేది ప్రధానంగా బీసీ సంఘాల నుంచి వినిపిస్తున్నటువంటి బలమైనటువంటి వాదన. కోర్స్ కోర్టు ఇప్పుడు దీన్ని మేము ఇప్పుడు టేకప్ చేయలేం, సో ఎన్నికలు ఆపరేసేటువంటి పరిస్థితి లేదంటూ కూడా, స్టే ఇవ్వలేమంటూ కూడా కోర్టు చెప్పింది. సో ఎట్లా జరుగుతున్నాయి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి క్రాంతి? ఐ థింక్ క్రాంతి మ్యూట్ లో ఉన్నట్టున్నారు. మ్యూట్ లో ఉన్నట్టుంది మీ ఇన్స్ట్రుమెంట్, ప్లీజ్ చెక్. మ్యూట్ లో ఉండదు. క్రాంతి మనం గతంలో చూసినట్లయితే లాస్ట్ టైం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన సీట్ల కంటే ఈసారి చాలా తక్కువ శాతం సీట్లు కేటాయించారు. అదే పరిస్థితి మనకు వాస్తవ రూపంలో కూడా కనిపిస్తుంది. దీనిపైన బీసీ సంఘాలు కూడా చాలా ఆగ్రహంగా ఉన్నాయి. 42% ఇస్తామని చెప్పి తీసుకొచ్చి ఆశ పెట్టి ఇప్పుడు అసలుకే లేకుండా మోసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయంలో ఇటు బీసీ సంఘాలు కానీ బీసీ సామాజిక వర్గాలు కానీ కాస్త ఆగ్రహంగా ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. దీని మీద గ్రామ స్థాయిలో ప్రశ్నిస్తున్నారు. ఎవరైతే పార్టీల అధికార పార్టీ నాయకులు ఎవరైతే గ్రామాల్లోకి వెళ్తున్నారో వాళ్ళని ఈ విషయం మీద ప్రశ్నిస్తున్న సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. దీని గురించి కాస్త వ్యతిరేకత అయితే వాళ్ళకి ఎదురైతూ ఉంది. ఇది పరిస్థితి క్షేత్ర స్థాయిలో కనిపిస్తుంది. శ్రీకాంత్ మనకు. థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఆదిలాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ కూడా అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, సో బీసీలకు పరీక్షా కాలమా? ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించడం పరీక్షలాగా మారిపోతే స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలు కానీ లేదంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల స్థానిక సంస్థలు అయితే కనుక బీసీలకు కూడా ఒక పరీక్షా కాలమే. ఎందుకంటే బీసీలు తమ వాదాన్ని
నిరూపించాలంటే మిగతా అన్రిజర్వ్డ్ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 6,364 గ్రామ పంచాయతీలే ఉండాలి అన్రిజర్వ్డ్. బట్ ఇక్కడ చూస్తే 7,000 పైచిలకు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా అన్రిజర్వ్డ్. సో ఇక్కడ కూడా బీసీలు పోటీ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా? అట్లాంటి ఒక భారీ ఆలోచన దిశగా బీసీలు ఏమైనా అడిగేసేటువంటి అవకాశం ఉందా? అసలైనటువంటి పరీక్షా కాలం బీసీ ఉద్యమానికి ఇదే ఒక నాంది అనుకోవచ్చా? అట్లాంటి దిశగా బీసీలు అడుగులు వేసే ఛాన్స్ ఉందా శ్రీనివాస్? శ్రీకాంత్, ఓవైపు స్థానిక ఎన్నికల వేళనైతే బీసీ నినాదం అయితే రగడనైతే పిలుస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నిర్మల్ జిల్లాలో 473 సర్పంచ్ స్థానాలు ఉండగా 72 మాత్రమే బీసీలకు కేటాయించారు. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 366 సర్పంచ్ స్థానాలకు గాను 21 స్థానాలు బీసీలకు, ఇటు కొమరంభీం జిల్లాకు సంబంధించి 373 సర్పంచ్ స్థానాలకు గాను 23 స్థానాలను, మంచిర్యాలకు సంబంధించి 306 స్థానాలకు గాను కేవలం 21 స్థానాలు మాత్రమే బీసీలకైతే కేటాయించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా మంచిర్యాల ఇటు కొమరంభీం జిల్లాకు సంబంధించి కూడా అది మెజార్టీగా ఇటు బీసీలు ఉన్న ప్రాంతంలో గ్రామాలలో కూడా ఎస్సీలకి ఇతర ఎస్సీలకి రిజర్వ్ చేయడంతో కూడా పూర్తిగా బీసీలు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మాత్రం అంటే ఇందులో రిజర్వేషన్ తగ్గినాయి అంటున్నారా? ఇప్పుడు మీరు చెప్పిన లెక్కలు చూస్తే మంచిర్యాల గానీ, ఆదిలాబాద్ గానీ, కొమరంభీం, ఆసిఫాబాద్ గానీ ఈ రిజర్వేషన్లు అనుకున్న స్థాయి రాలేదా? అక్కడ అన్యాయం జరిగిందన్న వాదన వినిపిస్తోందా? 100% శ్రీకాంత్, గత బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లతో పోల్చుకుంటే మాత్రం ఈసారి మాత్రం పూర్తిగా బీసీలకైతే రిజర్వేషన్ తగ్గింది. కానీ గత బీఆర్ఎస్ హయాంలో మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం బీసీలకు రిజర్వేషన్ కేటాయించిన సంఖ్య 21% ఉంటే మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కేటాయించిన సంఖ్యనైతే 22% తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే కనబడుతున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆదిలాబాద్ జిల్లాకు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు మంత్రి ఇలాకాలో చెందూరు నియోజకవర్గంలో ఏకంగా 5 మండలాల్లో కూడా ఎక్కువ మొత్తంలో బీసీ నేతలు ఉంటారు. బీసీకి సంబంధించిన ఆ ప్రజలైతే ఉన్న పరిస్థితి. కానీ 5 గ్రామాల్లో రైట్, ఐ థింక్ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. ఎనీవే, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి ఒక బీసీ ఉద్యమం బలంగా నాంది పడాలి, బీసీ ఉద్యమం బలంగా ఉందని ప్రూవ్ చేయాలంటే ఈ రిజర్వేషన్లకు అతీతంగా నామినేషన్లు పడాలి, ఓట్లు పడాలి, బీసీల అండగా నిలవాలన్నటువంటి బలమైనటువంటి వాదనను బీసీ సంఘాలు తీసుకొస్తున్నాయి. అఫ్ కోర్స్ రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులను కేటాయించవచ్చు. అన్రిజర్వ్డ్ స్థానాలు 7,116 అన్రిజర్వ్డ్ ఉండాలి. 6,364 గ్రామ పంచాయతీలు అన్రిజర్వ్డ్ లో ఉంటే 7,116 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సో ఇందులో ఇంకా ఆల్మోస్ట్ 1000కి పైగా బీసీలకు అన్యాయం జరిగిందనేది ప్రధానంగా బీసీ సంఘాల నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. ఇందులో 23% కూడా పోయి 17% మాత్రమే కేటాయించారు. 56% మంది ఉన్నటువంటి బీసీలకు ఎంత లేదన్నా 7,000 పైచిలకు గ్రామ పంచాయతీ స్థానాలు ప్రెసిడెంట్లుగా, గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లుగా గెలవాలి, సర్పంచ్లుగా గెలవాలి. సో అది నిలబెట్టుకోవాలి అంటే బీసీ ఉద్యమం అసలైనటువంటిది గ్రామ పంచాయతీల్లోనే చూపించాలి. బీసీ ఎన్నికల్లో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే బీసీలు ఓట్లేసి గెలిపించాలి. ఒక బలమైనటువంటి సైన్యాన్ని తయారు చేసేటువంటి అవకాశం ఉంటుంది. గెలుపోటములు పక్కన పెడితే నామినేషన్లైనా వేసే దిశగా అడుగులు వేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సో ఎనీవే, కోర్టు మాత్రం దీనికి స్టే ఇచ్చింది. ఇప్పుడు ఇట్లాంటి టైంలో నిర్ణయం తీసుకోలేదు, ఎందుకంటే కోర్టు ఎన్నికల బొమ్మంది కాబట్టి 50% లోపే ప్రభుత్వం కూడా పోతుంది కాబట్టి మిగతా పార్టీల పరిస్థితి, పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి. సో ఇది ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.